నారాయణపేట్ జిల్లా మక్తల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగబడ్డ రిజర్వాయర్ కింద లో లెవెల్ టెస్ట్ కెనాల్ బండరాయి తొలగించే పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభిస్తున్నారు. సంగంబండ రిజర్వాయర్ వద్ద బండ తొలగింపుతో పాటు పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైతే హరిత హోటల్ ఏర్పాటు, బోటింగ్ ఏర్పాట్లపై పరిశీలించి ముంపు బాధితులతో మంత్రులు మాట్లాడారు. అనంతరం సంగంబండ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. 10 సంవత్సరాలు కాలయాపన చేస్తూ స్థానికంగా సంగంబండ ప్రాజెక్టు కింద భాగాన 500 మీటర్ల మేరకు బండ ఉంటుంది. అట్టి బండను పగలగొడితే దాదాపు 15 గ్రామాలకు సాగునీరు అందించగలుగుతాం. కానీ అట్టి బండను పగలగొట్టక, నిర్వాసిత బాధితులకు నష్టపరం అందించక టిఆర్ఎస్ ప్రభుత్వం ఇట్టి ప్రాంత రైతులకు మొండి చేయి చూపిస్తూ వారికి ఎంతో నష్టం కలిగించింది. ఈరోజు సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, బట్టి విక్రమార్క గారు, నేను ఆ బండ పగలగొట్టి మీకు ఏ విధంగా నీరు పారాలనో ఆ విధంగా పారే బాధ్యత మాది అని చెప్పి నేను మనం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన 18 రోజుల్లో ముంపు గ్రామాలైన సంగంబండ గ్రామానికి 12 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ కావడం జరిగింది. ఉజ్జల్లి గ్రామానికి 13 కోట్ల 34 లక్షల రూపాయలు త్వరలో వారి ఖాతాలో వేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా కొత్త గార్లపల్లి గ్రామానికి 1,19,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేసే బాధ్యత మన ప్రభుత్వానికి అని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా నేరడుగం గ్రామానికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ లభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మాటిస్తున్నా. దీంతో పాటు ఆర్ఆర్లు సెంటర్లైన అనుగొండ, అంకెన్పల్లి, దాదనపల్లి, గడ్డంపల్లి, భూత్పూర్ గ్రామాలకు రావాల్సిన బెనిఫిట్లు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను. సంగంబండ మక్తల్ శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మన అందరి ప్రియతమ నాయకుడు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు 70,000 ఎకరాలకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులో ఈరోజు నీళ్లు పారుతూ ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం. దాదాపు 25,000 ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా పైన నీళ్లున్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు 1 దశాబ్ద కాలం ఈ ప్రాంతాల్లో పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తూ ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది.